రెండు తెలుగు రాష్ట్రాల్లో పల్లవి ప్రశాంత్ గురించి అందరు మాట్లాడుతున్నారు. బిగ్ బాస్లో విన్నర్ అయిన తర్వాత కొన్ని గంటల తర్వాత జైల్లోకి వెళ్ళారు. సో దాని గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో బిగ్ బాస్ విన్నర్, గతంలో అసలు ఆయన మీద కూడా చాలా కాంట్రవర్సీస్ వచ్చాయి, కౌశల్ మనతో ఉన్నారు. సో కౌశల్ ఒక యాక్టర్, మోడల్ అండ్ ఆఫ్ కోర్స్ పాస్ట్ బిగ్ బాస్ విన్నర్. హలో కౌశల్, హౌ ఆర్ యూ? Hi Dharma. హౌ ఆర్ యూ డూయింగ్? I'm doing good. సో బిగ్ బాస్ ఫాలో అయ్యారా అని చెప్పక్కర్లేదు మీకు. నేను యాక్చువల్గా ప్రతి సీజన్ ఫాలో అవుతాను. ఈ సీజన్ ఆల్మోస్ట్ 60 days ఐ వాజ్ ఇన్ న్యూజిలాండ్ అనమాట, షూటింగ్ నిమిత్తం వెళ్ళడం జరిగింది. సో ఈ సీజన్ స్టార్టింగ్ ఒక 2-3 weeks చూసాను, మధ్యలో అంతా ఒక 60 days బ్రేక్ వచ్చింది. మళ్ళీ లాస్ట్ వీక్ అప్పుడు నేను ల్యాండ్ అయ్యాను ఇండియాలో. సో ఐ జస్ట్ సా ద ఫైనల్స్ అనమాట. సో ఫైనల్స్ చూశారు. ఫైనల్స్లో అసలు ఇంత హడావిడి, ఒక బిగ్ బాస్ విన్నర్ని అరెస్ట్ చేశారు. సో దానిపైన వాట్ ఈస్ యువర్ టేక్? సో ఐ క్యాన్ సే కౌశల్ సీజన్ 2 బిగ్ బాస్ హిస్టరీకి ఒక ట్రైలర్ అయితే బిగ్ బాస్ 7 ఒక సినిమా అని చెప్పచ్చు. ఎందుకంటే 2K వాక్స్ కానీ, జనాలు కానీ, గోళ్ళ కానీ, బిగ్ బాస్ గురించి 10 మంది వ్యక్తులు చెప్పుకునేటట్టు ఏదైతే ట్రెండ్ నడిచిందో అది స్టార్ట్ అయిన బిగ్ బాస్ సీజన్ నుంచి. మనం బేసిక్గా ఎవరు బిగ్ బాస్ చూడనటువంటి పెద్దవాళ్ళు కూడా ఈ ట్రెండ్ని చూసి, అరే బిగ్ బాస్, హూ ఇస్ దిస్ కౌశల్ ఆర్మీ, కౌశల్ ఎవరు, కౌశల్ ఆర్మీ ఏంటి, ఎందుకు కౌశల్ గురించి ఇంత రచ్చ చేస్తున్నారు అని ఒక్క ఉద్దేశంతో ప్రతి ఒక్కరు బిగ్ బాస్కి ఎడిక్ట్ అవ్వడం జరిగింది. మళ్ళీ సీజన్ 2 తర్వాత ఆఫ్టర్ సో మెనీ సీజన్స్ మళ్ళీ ఆఫ్టర్ 4 seasons 3, 4, 5, 6 తర్వాత మళ్ళీ 7కి మళ్ళీ అలాంటి కాంట్రవర్షియల్ మూమెంట్తో మళ్ళీ రావడం జరిగింది యాక్చువల్గా. సో పల్లవి ప్రశాంత్ అరెస్ట్ పైన మీ అభిప్రాయం ఏంటి? నిజంగా పల్లవి ప్రశాంత్ అరెస్ట్ జెన్యూన్గా నా గుండె మీద చేసి చెప్తున్నాను, ఇది యాక్చువల్గా తనని అరెస్ట్ చేయకూడదు. ఒక అమాయకుడు, ఒక సామాన్యుడిని అంటే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎలా చూస్తారంటే, ఒక హీరో, స్టార్డమ్ హీరోకి ఉన్నంత క్రేజ్ వచ్చేసరికి యూజువల్గా ఆల్రెడీ స్టార్ ఇమేజ్లో ఉన్న వాళ్ళు కానీ, ఆల్రెడీ బయట ఉన్న వాళ్ళు కానీ యూజువల్లీ ఏంటి ఇంత సామాన్య వ్యక్తికి ఇంత క్రేజ్ వచ్చింది, ఇంత పలుకుబడి వచ్చింది ఒక బిగ్ బాస్ షోతో అన్న థాట్. అంటే కష్టపడిన వాళ్ళకి చాలా సంవత్సరాలు పడుతుంది ఆ స్టార్డమ్ రావడానికి. ఒక బిగ్ బాస్ సీజన్తో ఇంత స్టార్డమ్ వచ్చేసేసరికి వాళ్ళు ఏంటంటే అందులోని ఒక సామాన్యుడు, ఒక ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి అయితే డెఫినెట్గా వాళ్ళని ఏదో ఒక విధంగా టార్గెట్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మీడియా పరంగా కానీ, జనాల పరంగా కానీ దే వాంట్ సంబడి ట్రెండింగ్ అనమాట. ఎవరైతే ట్రెండింగ్లో ఉన్నారో, ఏ కాన్సెప్ట్ అయితే ట్రెండింగ్ నడుస్తుందో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని పాజిటివ్గా చూపించి వాళ్ళు బెనిఫిట్ పొందుతారు, లేకపోతే ఏదో ఒక చిన్న నెగిటివ్గా చూపించి బెనిఫిట్ పొందుతారు. ఇక్కడ మీడియా అనే ఏదైతే వ్యవస్థ ఉందో ఏదో ఒక విధంగా దే వాంట్ మోర్ వ్యూవర్షిప్, దే వాంట్ మోర్ ఫాలోవర్స్ ఫర్ దర్ వీడియోస్ అనమాట. ఆ విధంగా కంటెస్టెంట్స్ ని అటు ఇటు చేస్తూ ఉంటారు అనమాట. మీరేమంటున్నారు? బికాస్ ఆఫ్ పబ్లిసిటీ కానీ మీడియా ఎజెండాతో అలా చేసింది. కానీ నా ఉద్దేశంలో అలా అయింది. నా పరంగా అయితే సీజన్ 2 లో అయితే అలాగే అయింది. ఓకే, మీ పరంగా అలా అయింది. కానీ ఇక్కడ చూస్తే పల్లవి ప్రశాంత్ అనే పర్సన్ బయటికి వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ అనేది ఫాలో అవ్వాలి, అండ్ ఫ్యాన్స్ కూడా ఫాలో అవ్వాలి. అక్కడ 1,00,000 మంది అన్నపూర్ణ స్టూడియో బయటికి వచ్చి అరుస్తే, రాళ్ళు విసిరేస్తే అసలు ఎంత బ్యాడ్ అది. 100% I will be definitely against for this kind of things. పోలీస్ వాళ్ళు అసలు మీరు ఇలా చేయకండి, మీరు వెళ్ళిపోండి అంటే, అది ఆ పోలీస్ ఒక లా అండ్ ఆర్డర్, ఒక సిటీలో అందరు ప్రశాంతంగా ఉండాలంటే వాళ్ళ బాధ్యత అది. సో మన బాధ్యత కూడా మనకు ఉండాలి. సో దానికి మీడియాకి సంబంధం ఏముంది? ఒక లా అండ్ ఆర్డర్కి ఎగెనెస్ట్గా ఎవరు చేసినా వాళ్ళు డెఫినెట్గా చట్ట వ్యతిరేకంగా చేశారు కాబట్టి వాళ్ళు నేరస్తులు అవుతారు నా ఉద్దేశంలో. ఇప్పుడు పోలీస్కి, పల్లవి ప్రశాంత్ టీంకి ఎలాంటి సంభాషణ అయిందో మనకు తెలియదు యాక్చువల్గా. మేబీ వాళ్ళు బ్యాక్ గేట్ నుంచి వెళ్ళమని చెప్పారు. ఆబ్వియస్లీ ఒక విన్నర్కి ఎన్ని రోజుల నుంచి లోపల ఉన్నాను, నాకు ఓటేసిన ప్రతి ఒక్కళ్ళు నా కోసం మెయిన్ గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నారు, వాళ్ళని కలవాలి. ఎందుకంటే నేను బిగ్ బాస్ అయిన తర్వాత నాకు ఓటు వేసిన ప్రతి ఊరుకు వెళ్ళి, బెంగళూరు, బళ్ళారి, ఆస్ట్రేలియా, ఇలా ప్రతి ఊరు నా గురించి ఎవరైతే 2K వాక్స్ చేశారో ప్రతి ఊరికి వెళ్ళి వాక్ చేసిన ప్రతి ఒక్కడికి పట్టుకుని సెల్ఫీ ఇచ్చాను. ఆబ్వియస్లీ మనకేంటంటే బయటకు వచ్చిన తర్వాత నా కోసం ఇంత కష్టపడ్డారు, 100 రోజులు నా కోసం పాటుపడ్డారన్న ఒక ఫీలింగ్ మనలో ఉంటుంది. ఆబ్వియస్లీ ఆ ఫీలింగ్ ఉండేసరికి అరే నా కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు, నేను విన్నర్ అయ్యాను, నా మొహంలో సంతోషం వాళ్ళు చూడాలి
అన్న థాట్తో పర్సనల్గా తను బ్యాక్ గేట్ నుంచి వెళ్ళకుండా మళ్ళీ ఫ్రంట్ గేట్కి వాళ్ళ ఫ్యాన్స్ని పలకరించడానికి వెళ్ళుండొచ్చు. బట్ ఫ్యాన్స్ అనే వాళ్ళు గవర్నమెంట్ హాస్టల్ని తగలబెట్టడం కానీ ఎరగొట్టడం కానీ డెఫినెట్గా చేయకూడదు. అది 100% చట్ట వ్యతిరేకంగా జరిగిన థింగ్ అనమాట. అబ్సల్యూట్లీ. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కోణం నుంచి చూస్తే మనము ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన మీద కొన్ని సెక్షన్లు ఇది చేశారు. నేనేమంటున్నానంటే పల్లవి ప్రశాంత్ విన్నర్ అయిన తర్వాత ఆయన మీద అన్ని సెక్షన్ పెట్టిన తర్వాత వాళ్ళ అడ్వకేట్ ఏమన్నారంటే దీనికి ఒక పొలిటికల్ ఎజెండా ఉంది. ఓకే, మీ అభిప్రాయం ఏంటి? మీరేమంటారు? ఈ అరెస్ట్కి వీటన్నిటికీ ఒక పొలిటికల్ ఎజెండా ఉంది అంటే యూజువల్గా నాకు నమ్మశక్యంగా లేదు. నాకే చాలా షాకింగ్గా ఉంది. ఒక చిన్న కామన్ వ్యక్తికి అరెస్ట్కి పొలిటికల్ వ్యవస్థతో సంబంధం పెట్టారంటేనే నాకు చాలా షాకింగ్గా ఉంది. ఎందుకంటే ఈవెన్ నా సీజన్ అప్పుడు కూడా చాలా కాంట్రవర్షియల్ ఇష్యూస్, చిన్న చిన్న టాపిక్స్ తీసుకుని ఎక్కడెక్కడికో తీసుకెళ్లారు యాక్చువల్గా. బట్ ఏంటంటే అంటే ఈ బిగ్ బాస్ అనేది ఒక టీవీలో జరిగే ఒక చిన్న రియాలిటీ షో. మేబీ ఇట్స్ వరల్డ్ బిగ్గెస్ట్ షో అవ్వచ్చు, బట్ సినిమా ఇండస్ట్రీతో పోల్చుకుంటే డెఫినెట్గా బిగ్ బాస్ అనేది చిన్న షో. అంటే ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాల్లో పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద హీరో ఫ్యాన్స్ వాళ్ళు కొట్టుకోవడం చాలా వినే ఉంటాం మనం యాక్చువల్గా. బట్ అవేమీ బయటకు రాలేదు యాక్చువల్గా. బట్ ఒక చిన్న కామన్ వ్యక్తి గెలిచి బయటకు వచ్చాడన్న ఆనందంతో తను ఏదన్నా చేస్తే అది యాక్చువల్గా నేను ఇలా చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్న ఉద్దేశంతో చేసి ఉండొచ్చు. బట్ అది బ్యాడ్గా బయటగా వెళ్తాదని చెప్పి తనకి కూడా తెలిసి ఉండదు. బట్ తన పేరుతో, తన ఫ్యాన్స్ ఉన్న పేరుతో వాళ్ళ ఫ్యాన్స్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పి వాళ్ళు వేరే వాళ్ళని ఎగైనెస్ట్గా గవర్నమెంట్ హాస్టల్ని ధ్వంసం చేయడం అండ్ పొలిటికల్ ఎజెండా మీరు చెప్పినంత వరకు నాకే తెలీదు. ఐ వాజ్ షాకింగ్ యాక్చువల్లీ. సో ఐ డోంట్ థింక్ సో దేర్ ఇస్ అ పొలిటికల్ ఎజెండా యాక్చువల్లీ. నేను ఇది ఎందుకు అన్నానంటే ఈరోజు ప్రజావాణిలో సీఎం ముందు ప్రజెంట్ చేశారు వీళ్ళు. దాంట్లో ప్రజెంట్ చేసే దాంట్లో పోలీస్కి ఏదో బెనిఫిట్ ఉంది పల్లవి ప్రశాంత్తో, ఇంకా పొలిటికల్ ఎజెండా ఉందని చెప్పారు. ఇంకొకటి ఏంటంటే పల్లవి ప్రశాంత్ కూడా ఫ్యూచర్లో పొలిటీషియన్ అవ్వచ్చా? మీకేమనిపిస్తుంది? అంటే ఒక లీడర్ లక్షణాలు ఉన్న వాళ్ళు, అందులోని బిగ్ బాస్ లాంటి ఒక షో ద్వారా హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ పొలిటికల్ నుంచి 100% వాళ్ళకి ఆఫర్స్ అనేవి రావడం సహజం. నా విషయంలో కూడా వచ్చింది. నాకు టీడీపీ నుంచి కానీ, వైఎస్ఆర్సీపీ నుంచి కానీ, లేకపోతే బీజేపీ నుంచి కానీ నాకు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆఫర్స్ రావడం జరిగింది. వైజాగ్ సైడ్ అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయమనడం కూడా వాస్తవమే. బట్ అప్పుడు 100% వస్తాయి. మనం తీసుకోవాలా లేదా, లేకపోతే పొలిటికల్గా మనం స్టాండ్ అయ్యి గెలవగలగా లేదన్నది మన పర్సనల్గా మన వ్యక్తిత్వానికి సంబంధించింది. మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి? అంటే బిగ్ బాస్ వాళ్ళకి పొలిటికల్ ఆఫర్స్ వస్తున్నాయి కదా, ఇంకా మీకు కూడా వచ్చిందన్నారు, ఎందుకు తీసుకోలేదు? అంటే నేను ఫ్రాంక్గా చెప్పాను. నాకు గంటా శ్రీనివాసరావు గారు తెలుగుదేశం సీఎం ఆఫీస్కి పిలిచి ఎప్పుడైతే ఆఫర్ ఇచ్చారో ఐఎమ్ ఫైనాన్షియల్లీ ఐఎమ్ నాట్ దాట్ స్టేబుల్ అండి. నేను ఫైనాన్షియల్గా నేను ఇంకా అంత నిలదొక్కుకోలేదు. పొలిటికల్గా అంటే ఆబ్వియస్లీ నేను ఎన్నో కోట్లు దాని మీద ఇన్వెస్ట్ చేయాలి, మేము కూడా కొంత ఇస్తాం, మీరు కొంత పెట్టుకోండి అని అతనే అన్నారు. బట్ ఏంటంటే నేను అంత స్ట్రాంగ్గా ఫైనాన్షియల్గా ఐఎమ్ నాట్ దట్ స్ట్రాంగ్. ఒక లీడర్గా లక్షణాలు, ఎందుకంటే చిన్నప్పుడు స్కూల్ దగ్గర నుంచి మా స్కూల్ పీపుల్ లీడర్, తర్వాత కాలేజ్ ప్రెసిడెంట్, ఇలాగా లీడర్ లక్షణాలు అయితే ఉన్నాయి. బట్ ఐ కెనాట్ ఇన్వెస్ట్ మై హార్డ్ అండ్ మనీ ఇన్ టు దిస్ పొలిటికల్ థింగ్ అండ్ ఐ డోంట్ డూ ఎనీథింగ్ లైక్ దాట్ అనేసరికి ఇంకా వాళ్ళు డ్రాప్ అవడం జరిగింది అన్నమాట. సో పల్లవి ప్రశాంత్ చాలా వీడియోస్లో చెప్పారు, ఆయన ఒక యూట్యూబర్, నేను ఒక రైతు బిడ్డ, మేమందరం రెస్పెక్ట్ చేసాం, ఇంకా బిగ్ బాస్లో కూడా గెలిపించారు. దాని తర్వాత ఒక బిగ్ బాస్ విన్నర్కి ఒక బాధ్యత ఉండాలి. సో ఇప్పుడు ఇది చూస్తున్న వ్యూవర్స్కి మీరు ఏమంటారు, ఫ్యాన్స్కి మీరు ఏమంటారు? సో ఫ్యాన్స్ అనే వాళ్ళు ఒక క్యారెక్టర్ని చూసి, ఒక క్యారెక్టర్ పర్సనాలిటీని చూసి, ఒక పర్సనాలిటీని అభిమానించి దగ్గరైన వాళ్ళ ఫ్యాన్స్ అనమాట. ఎందుకంటే బిగ్ బాస్లో ఒక 20 మంది వరకు లోపల ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న క్యారెక్టర్స్ నచ్చుతారనమాట. సో కొంతమంది నచ్చచ్చు, కొంతమందికి వేరే వాళ్ళు నచ్చచ్చు. అందరూ వీళ్ళకే నచ్చాలని రూల్ కూడా లేదు. సో నచ్చినప్పుడు ప్రేమ అనేది వాళ్ళ మనసులో పెట్టుకుని వాళ్ళ అభిమానం అనేది వాళ్ళ గుండెల్లోనే ఉంచుకోవడం బెటర్. కానీ ఇలాగా వేరే వాళ్ళ మీద రచ్చ చేయడం, ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టడం, వేరే కంటెస్టెంట్స్ కారులను పగలగొట్టడం, అన్యం పుణ్యం తెలియని
గీతు కార్ని, అశ్విని కార్ని పగలు కొట్టడం, నిజంగా నా అవన్నీ వీడియోలు చూసి నాకు చాలా బాధ కలిగింది. అండ్ దానికి సంబంధించి నా ఇన్స్టాగ్రామ్లో కూడా నేను చాలా పెద్ద మ్యాటర్ రాసి పెట్టడం కూడా జరిగింది అనమాట. బట్ ఐఎమ్ రియల్లీ అగైనెస్ట్, ఎందుకంటే ఎవరో ఏదో బిగ్ బాస్లో జరిగే పోటీ ఏదైతే ఉంటుందో అది బిగ్ బాస్ వరకు మాత్రమే. వాళ్ళు ప్రతి కంటెస్టెంట్స్ గెలవడానికి ఏదో ఒక స్ట్రాటజీ యూజ్ చేస్తూ ఉంటారు. ఆ స్ట్రాటజీస్ ఎవ్రీథింగ్ ఓన్లీ టిల్ దేర్ ఇన్ ద బిగ్ బాస్. ఒక్కసారి బయటకు వస్తే వాళ్ళు రాసుకుని పూసుకుని తిరుగుతారు, అనవసరంగా జనాల్ని వాళ్ళు కొట్టుకుంటారు. యాక్చువల్గా దట్ ఈస్ ఓన్లీ స్ట్రాటజీ. బిగ్ బాస్ గేమ్ పరంగా చూడాలి, కానీ బయటకు వచ్చి ఈ ఫైట్స్ అది కంటిన్యూ కూడా అవ్వకూడదు. ఎందుకంటే నా సీజన్లో కూడా తనిష్ కౌశల్ బయటకు రా, నేను చూసుకుంటాను, నేనేంటో నీకు ప్రూవ్ చేస్తాను అన్నాడు. బట్ నా ఫ్యాన్స్ ఎప్పుడూ బయటకు వచ్చి తనిష్ కార్లు పగలగొట్టడం కానీ, తనిష్ ఇలా వెళ్ళడం కానీ నాకు తెలిసి ఏమి జరగలేదు. బట్ అక్కడ డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా దెర్ ఈస్ నథింగ్ హ్యాపెన్. బట్ ఇక్కడ ఏంటంటే గేమ్ పరంగా ఒక వ్యక్తిని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఒకళ్ళని పైన ఒకళ్ళని డామినేట్ చేసుకుని వెళ్ళాలని ప్రయత్నించే గేమే బిగ్ బాస్. ఆ గేమ్ పరంగా మేబీ దే యూజ్ డిఫరెంట్ స్ట్రాటజీస్, అంతేగాని పర్సనల్గా ఎవరికి ఎలాంటి గ్రిడ్జ్ ఎవరి మీద ఉండదు. యాక్చువల్గా మీ సీజన్ తర్వాత చాలా సీజన్స్ వచ్చాయి, విన్నర్స్ కూడా చూసాం. మీకేమనిపించింది, ఏ సీజన్లో పర్ఫెక్ట్ విన్నర్ ఉన్నారు? సీజన్ 2 అంటే ఏం లేదు, నేను ఎప్పుడు విన్నర్ అవుతాను లోపలికైతే వెళ్ళలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను నా క్యాలిబర్ కూడా నాకు తెలుసు. ఐ మీన్ ఐ థాట్ మేబీ మ్యాక్సిమం 10 weeks ఐల్ బి దేర్ ఇన్సైడ్ ద బిగ్ బాస్. బట్ సెకండ్ వీక్ ఎప్పుడైతే నాకు ఎగెనెస్ట్గా లోపల ఎలాంటివి జరిగాయో, ఎటువంటి విధంగా కార్నర్ అయ్యానో మేము అందరూ చూసింది యాక్చువల్గా. బట్ అప్పుడు నాకున్న ఎక్స్పీరియన్సు, నాకున్న క్యాలిబర్తో ఐ వాంట్ టు షో వాట్ ఐఎమ్ అన్న ఒక ఫీల్ నాకు వచ్చింది ఆ టైంలో. అప్పటి వరకు నాకు ఏదో 2-3 వారాలు ఎంజాయ్ చేసి వెళ్ళిపోతాను థాట్తో ఉన్నాను. ఎప్పుడైతే నాని గారు చెప్పారో ప్రజలు నిన్ను అభిమానిస్తున్నారు, నువ్వు నీ కోసం కాదు గేమ్ వాళ్ళ కోసం ఆడు అన్నారో, దెన్ ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ మై రియల్ గేమ్. ప్రతి నిమిషం ప్రతి సెకండ్ గెలవాలని ఒక ఎంతూజియాజంతో గెలిచిన గేమ్ ఇది. సో అన్ని డేస్ లోపల ఉంటారు కదా కంటెస్టెంట్స్, బయటికి వచ్చిన తర్వాత అంటే మైండ్ బ్లాంక్ ఉంటుందా, ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్, ఎమోషనల్లీ ఎలా ఉంటారు? ఒక్కసారి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మొత్తం అంతా బ్లాంక్ అనమాట. ఎప్పుడైతే బయటకు వచ్చామో ఒక 100 మంది ఒకేసారి మన దగ్గరకు వచ్చేసి, అన్న నీకోసం ఈ వీడియో చేశారు, నీకోసం ఈ వీడియో చేశారు, నీ వీడియో చూడు, ఆ వీడియో చూడు, నీకోసం జనాలు ఎలా చేశారు అలా చేశారు, నీకోసం వాక్స్ చేశారు, ఇది చేశారు. మొత్తం ఒక మన చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మన శ్రేయోభిలాషులు కానీ రకరకాల వీడియోలు చూపిస్తూ ఉంటారు. మనకు అవన్నీ చూసి కొంచెం షాకింగ్లో ఉంటాం. నేను లోపల ఉన్నప్పుడు బయట మన కోసం ఇంత జరిగిందా అని. సో నా విషయంలో అయితే నేను అలాగే ఫీల్ అయ్యాను. నేను బిగ్ బాస్ అన్నపూర్ణ స్టూడియో నుంచి మా ఇంటికి వెళ్ళిన దారిలో నేను ఏదైతే వీడియోస్ చూసానో ఐ వాజ్ రియల్లీ షాకింగ్ అనమాట. అక్కడి నుంచి మళ్ళీ సక్సెస్ మీట్స్కి వెళ్ళి ఒక హాల్లో నా ఫ్యాన్స్ని కలవడం జరిగింది తప్ప ఇలాగ రోడ్డు మీద రచ్చాది నేను చేయలేదు. వీఆర్ వెరీ డిగ్నిఫైడ్గా మేము బిహేవ్ చేస్తాం. బట్ ఈ విషయంలో సీజన్ 7లో ఫ్యాన్స్ అనేవాళ్ళు పల్లవి ప్రశాంత్ పేరుతో గవర్నమెంట్ హాస్టల్ని తగలేయడం, వాళ్ళు చేసిన పనికి తిరిగి అరెస్ట్ చేయడం అనేది కొంచెం నిజంగా బాధాకరంగా ఉంది. బిగ్ బాస్ షోలో ఎవరైనా ఉంటే వాళ్ళు స్ట్రాంగ్ అవుతారా, వీక్ అవుతారా, ఎమోషనలీ ఎలా ఉంటారు? బిగ్ బాస్ షోలో ఉన్నోడు స్ట్రాంగ్గా ఉన్నాడు వీక్ అవుతాడు, వీక్గా ఉన్నాడు స్ట్రాంగ్ అవుతాడు యాక్చువల్గా. ఎందుకలా? ఎందుకంటే వీక్గా ఉన్నాడు నేనేంటో ప్రూవ్ చేసుకుని స్ట్రాంగ్ అవుతాడు, స్ట్రాంగ్గా ఉన్నాడు యాటిట్యూడ్తో నాకు అన్నీ ఉన్నాయి నేనే ప్రూవ్ చేసుకోవాల్సింది ఏమని చెప్పి వీక్ అవుతాడు. గ్రేట్. సో చాలా బాగా చెప్పారు బిగ్ బాస్ గురించి. ఇప్పుడు మీ లైఫ్లో ఏం జరుగుతుంది అండ్ యూ ఆర్ టు బి లైక్ ఒక మంచి లీడ్లో వస్తున్నారు. సో టెల్ మీ అబౌట్ ఇట్. ఇది నేను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా సినిమాలు చాలా స్టోరీలు వినడం జరిగింది. బట్ నాకు నా క్యారెక్టర్కి నా యాటిట్యూడ్కి దగ్గర ఉన్న స్టోరీ వన్ ఆఫ్ ది మలయాళం సూపర్ హిట్ ఫిల్మ్ సలార్, హీరో పృథ్వీరాజ్ గారు చేసిన సినిమా. అందులోని మన దృశ్యం డైరెక్టర్ జీతు జోసెఫ్ గారి సినిమా అనమాట. ఆ సినిమా రైట్స్ తీసుకుని తెలుగులో రైట్ అనే సినిమాతో రావడం జరుగుతుంది December 30th అనమాట. ఆల్మోస్ట్ లైక్ మోర్ దెన్ 100 థియేటర్స్ వీఆర్ రిలీజింగ్ దిస్ ఫిల్మ్. సో మీ అందరి బ్లెస్సింగ్స్తో డెఫినెట్గా సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇట్ ఇస్ అ వెరీ సస్పెన్స్ థ్రిల్లర్ ఫిల్మ్ అనమాట. ఒక ఫ్యామిలీ మ్యాన్ ఎలాగ మారుతాడు, డిఫరెంట్ షేడ్స్ ఎలా ఉంటాయి అన్న సినిమా అన్న క్యారెక్టర్ అనమాట. ఇట్స్ వెరీ లాట్ ఆఫ్ షేడ్స్ యూ కెన్ సీ ఇన్ కౌశల్ యాక్చువల్లీ. యా, సో కౌశల్ షేడ్స్ మనం బిగ్ బాస్లో చూసాం, దాని తర్వాత కూడా మీ వీడియోస్లో చూస్తూనే ఉన్నాం, ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాం. సో వాట్స్ హ్యాపెనింగ్? ఫ్యామిలీ ఫ్రెండ్లో ఎక్కడైనా టూర్స్కి వెళ్ళారా? ఏమైనా వాట్ ఆర్ యువర్ న్యూ ఇయర్ ప్లాన్స్? ఇంకా న్యూ ఇయర్ ఇంకా డిసైడ్ అవ్వలేదు, ఎందుకంటే ఫిల్మ్ పనిలోనే కొంచెం బిజీగా ఉన్నాను. నేను న్యూజిలాండ్లో ఒక 2 months ఉన్న తర్వాత
అబౌట్ మా వైఫ్ వచ్చిన వెంటనే గోవాకి పట్టుకెళ్ళిపోయింది మా అబ్బాయి బర్త్డే అని. అక్కడ వీ స్పెండ్ అరౌండ్ 5 days 6 days. అగైన్ ఐ కేమ్ బ్యాక్ అండ్ బిజీ విత్ ద ఫిల్మ్ ప్రమోషన్స్ అనమాట. సో ఈ ఫిల్మ్ కూడా నేను బ్లాక్ చేస్తున్నప్పుడు నా బ్లాక్ సినిమా ప్రొడ్యూసర్స్కి నేను కొన్న సినిమా చూపించడం జరిగింది. అప్పుడు వాళ్ళు కూడా సినిమా నచ్చి డెఫినెట్గా సినిమా అయిపోయిన చేద్దామని చెప్పి మహంకాళి దివాకర్ గారు అండ్ మనదీప్ ఎంటర్టైన్మెంట్స్ మధు గారు ఈ సినిమాని టేకప్ చేయడం జరిగింది. ఈ సినిమాకి బ్రిడ్జ్గా ఉన్నటువంటి నాకు ప్రొడ్యూసర్స్కి ఉన్నటువంటి శంకర్ అనే వ్యక్తే ఈ సినిమా నేనే డైరెక్ట్ చేస్తాను, నాకే ఇవ్వండి, ఇంకెవరికి ఇచ్చినా నేను భరించను అని చెప్పి నేనే డైరెక్ట్ చేస్తాను అని చెప్పి తీసుకుని డైరెక్ట్ చేయడం జరిగింది. సూపర్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు న్యూజిలాండ్ ఎందుకు వెళ్ళారు కౌశల్? న్యూజిలాండ్ ఎందుకు వెళ్ళానో తొందరలోనే డీటెయిల్స్ అనేవి వాళ్ళే రివీల్ చేస్తారు, నేను రివీల్ చేయడం కంటే. ఇట్స్ 250 crores బిగ్ పాన్ ఇండియా ఫిల్మ్లో ఐఎమ్ డూయింగ్ ఎ వెరీ మేజర్ రోల్ అనమాట. సో ఆ షూటింగ్ నిమిత్తం నేను న్యూజిలాండ్ వెళ్ళడం జరిగింది. సో దాంట్లో అంటే కొంచెం చెప్పండి, చాలా ఇంపార్టెంట్ రోల్ మీదే అని వినిపిస్తుంది. యా డెఫినెట్గా ఆ సినిమాలో ఆ మెయిన్ లీడ్ తర్వాత ఇంపార్టెంట్ రోల్ ఉన్న లీడ్ ఐఎమ్ డూయింగ్. ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అనమాట ఈ రోల్ నాకు నిజంగా దక్కడం. ఈ రోల్ కోసం చాలామంది హీరోలను ఆడిషన్ చేశారు అండ్ డిఫరెంట్ లాంగ్వేజ్ హీరోలను ఆడిషన్ చేశారు. సో ఫైనల్గా డైరెక్టర్కి మా హీరో గారికి నేను నచ్చడం అనేది నా అదృష్టం. నిజంగా ఆ శివుడి దయ, అంతే. హర్ హర్ మహాదేవ్. ఓ సూపర్. సో స్పిరిచువల్ వైఫ్ కూడా చాలా ఇంక్లైన్ అయిపోయారు మీరు. ఎందుకంటే ఈ సినిమా కూడా ఆల్ స్పిరిచువల్ మూవీ కాబట్టి. అవును. సో మీ అందరికి హింట్ వచ్చేసింది ఏ సినిమా, నాకు కూడా వచ్చేసింది. సో థ్యాంక్ యూ సో మచ్ కౌశల్, వండర్ఫుల్ టాకింగ్ టు యూ. ఇట్ వాస్ రియలీ నైస్ టాకింగ్ టు యూ. అండ్ మీరు జనాలకి ఇచ్చిన మెసేజ్ కూడా చాలా బాగుంది. సో చూసారు కదా, దట్ వాస్ ఎక్స్క్లూజివ్లీ విత్ కౌశల్. కౌశల్ ఏమంటున్నారంటే ఒక టీవీ షోగా పెట్టుకుంటే బాగుంటుంది, మీరు పర్సనల్ అయిపోయి ఒకరికొకరు గొడవ పడడం చాలా తప్పు. కెమెరా పర్సన్ అలీతో తరుణ, NTV హైదరాబాద్.